కృష్ణరాయల పెద్దల్లుడైన అళియరామరాయలంటే అహంకారి, పొగరుబోతు అన్న అభిప్రాయమే ఎక్కువ ప్రచారంలో ఉంది. కానీ అళియరామరాయలు సమర్థవంతమైన పాలకుడు, ప్రజల సమస్యల్ని పరిష్కరించడంలో దిట్ట. మరీ ముఖ్యంగా సమాజంలోని వివిధ సముదాయాల మధ్య ఏర్పడ్డ తగాదాలను నివారించడంలో అతని పాత్ర గొప్పది. ఈ అభిప్రాయాన్ని నిరూపించే ఒక గొప్ప శాసనం గురించి ఇప్పుడు చెబుతాను. మరి పదండి శాసన ప్రపంచంలోకి. మీరు బేలూరును చూసే ఉంటారు, లేదా బేలూరు, హళేబీడు గురించి విని ఉంటారు. ఇక్కడే అళియ రామరాయల పాలనా నైపుణ్యాన్ని చాటే శాసనం ఉంది. బేలూరులో ప్రపంచ ప్రసిద్ధి చెందిన చెన్నకేశవస్వామి ఆలయంలో బలిమంటపం ఎడమ పక్కన అళియ రామరాయల శాసనం దొరికిందని ఏఎస్ఐ రిపోర్టులో ఉంది. ఈ శాసనం శాలివాహన శకం 1477 అంటే సామాన్య శకం 1556కు చెందింది. ఇది కన్నడ భాషలో ఉంది. విజయనగర సామ్రాజ్యాన్ని సదాశివ మహారాయలు పాలిస్తున్న కాలంలో బేలూరులోని పంచాణం వారికి, బేలూరి ఊరి పెద్దలకు మధ్య ఒక తగాదా వచ్చింది. పంచాణం వారు అంటే 5 వృత్తులకు చెందినవారు. కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, కంసాలి. ఈ 5 మందినే పంచాణం అని అంటారు. ఈ 5గురు లేకపోతే మరి ఊరు నడవదు కదా. కనుక వీరికి సమాజంలో గొప్ప గౌరవం ఉండేది. విజయనగర కాలంలోనైతే పంచాణం వారికి దేవాలయాల్లో విశేష మర్యాదలు ఉండేవి. బేలూరులోని చెన్నకేశవ ఆలయంలో కూడా పంచాణం వారికి కొన్ని ఆలయ మర్యాదలుండేవి. కానీ ఏదో కొన్ని కారణాల వల్ల 1556వ నాటికి ఆ మర్యాదలు జరగకుండా ఆగిపోయాయి. అందుకు కారణం ఆనాటి నగర పెద్దలని అనుకోవచ్చు. దాంతో పంచాణం వారికి ఊరి పెద్దలతో వివాదం ఏర్పడింది. అయితే వారికి స్థానికంగా పరిష్కారం దొరక్కపోవడంతో రాజధాని అయిన హంపీకి వెళ్లి అక్కడ నేరుగా చక్రవర్తికే ఫిర్యాదు చేశారు. సదాశివరాయలు నామామాత్రపు చక్రవర్తి. అసలు అధికారమంతా అళియరామరాయలు, అతని 2 తమ్ముళ్లదే. అలా బేలూరు పంచాణం వారి ఫిర్యాదు అళియరామరాయలకు చేరింది. అతను తన పెద్ద తమ్ముడైన తిరుమల రాయలతో కలిసి పంచాణం వారి విన్నపాన్ని విన్నాడు. ఊరి పెద్దల నుండి వివరాలను రాబట్టాడు. ఆ తరువాత ఏం నిర్ణయం చేశాడన్నదే ఈ బేలూరు శాసనంలో ఉన్న ప్రధాన అంశం. బేలూరులో పంచాణం వారికి పూర్వం జరిగినట్టుగానే అన్ని ఆలయ మర్యాదలు జరగాలనేదే రామరాయల నిర్ణయం. అలానే ఈ పంచాణం వారు తమ జాతి ధర్మానికి తగ్గట్టుగా పెళ్ళిళ్ళు మొదలైన మంగళ శుభ శోభన కార్యక్రమాలను వారి వారి వీధుల్లో ఎలాంటి అడ్డంకి లేకుండా జరుపుకోవచ్చు అన్నది 2వ నిర్ణయం. దీనితో పాటు రాజధాని విద్యానగరం అంటే హంపీలో కూడా పంచాణం వారికి తేరు తిరునాళ్లు అంటే రథోత్సవాలలో కూడా కొన్ని మర్యాదలను కల్పించాడు రామరాయలు. ఇది 3వ అదనపు నిర్ణయం. ఈ బేలూరు పంచాణం వారి శాసనం ఆధారంగా అళియ రామరాయలు ఎలాంటివాడని మనం తీర్మానించవచ్చు కదా. అళియ రామరాయలు, అతని తమ్ముళ్ళు సమాజంలోని వివిధ వర్గాల మధ్య వచ్చిన తగాదాలను నిష్పక్షపాతంగా పరిష్కరించేవారని ఈ బేలూరు శాసనం చాటి చెబుతోంది. అళియ రామరాయల అహంకారమంతా దక్కను సుల్తానుల మీదనే కాని సామ్రాజ్య ప్రజల మీద చూపేవాడు కాదని కూడా ఈ బేలూరు శాసనం చెబుతోంది. అయితే మీరు అడగవచ్చు, ఒక్క శాసనంతోనే ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని నువ్వెలా తీర్మానిస్తావు అని. మీది సరైన ప్రశ్నే. అళియ రామరాయల వ్యక్తిత్వాన్ని తెలిపేందుకు మంగలి కొండోజు ఉన్నాడు. 1 కాదు 2 కాదు, సుమారు 60కు పైగా శాసనాలలో కనబడే ఈ మంగలి కొండోజు ఎవరు? అతనికి అళియ రామరాయలకు ఉన్న సంబంధం ఏమిటి? కొండోజు పేరు ఉన్న 60కి పైగా శాసనాలలో మనకు తెలిసే అళియ రామరాయల వ్యక్తిత్వం ఎలాంటిది, ఎటువంటిది అన్నది తెలుసుకోవాలి అంటే పరోపకారి మంగలి కొండోజు అన్న వీడియోను తప్పకుండా చూడండి. ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇలా శాసనాల్ని తెలుసుకోవడం ద్వారా విజయనగర కాలం నాటి సమాజం తీరుతన్నులు, వివిధ సముదాయాల వ్యవహారాలను మనమే నేరుగా తెలుసుకోవచ్చు. ఆనాడు వివిధ వర్గాల మధ్య ఘర్షణ ఉండిందా లేక సామరస్యం ఉండిందా అన్న అంశాలను కూడా మనమే నేరుగా తెలుసుకోవచ్చు. శాసనాలను తెలుసుకోవడం వల్ల నిజాలుగా చలామణి అవుతున్న కొన్ని అబద్ధాలను గుర్తించే గొప్ప అవకాశం మనకు దక్కుతుంది అని విన్నవిస్తూ ఇంతసేపు విన్న మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ కడప రఘోత్తమరావు. ఈ లఘుచిత్రం మీకు నచ్చినట్లయితే, ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి. ఘనమైన
మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి. ధన్యవాదాలు.